హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు గనక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా జనవరి 20, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏవి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మొదటి సమావేశం, ఇక్కడ యాక్చువల్గా మొదటి కరెంట్ అఫైర్ ఏంటంటే దోస్తీ 17 మనకి విన్యాసాలు అనే ఒక టాపిక్కి సంబంధించి ఈ టాపిక్ అండి. నెక్స్ట్ మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025కి సంబంధించి ఎటువంటి విన్యాసాలు వచ్చాయి, ఒక 30 ఉంటాయండి మినిమం. అంటే మనకి ఇంపార్టెంట్ ఒక 20 నుంచి 25 ఉంటాయి. అవన్నీ కూడా ఒక పీడిఎఫ్గా తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం, అది కూడా చెప్పబోతున్నాను. అవి నెక్స్ట్ క్లాసెస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ప్రస్తుతం దోస్తీ 17 త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ విన్యాసం. త్రైపాక్షిక అంటే 3 దేశాలు పాల్గొంటాయండి. యాక్చువల్గా జనవరి 17 నుంచి 19 వరకు ఇవి జరగనుంది. 17 నుంచి 19 వరకు ఈ విన్యాసం మాల్దీవుల రాజధాని మాలేలో నిర్వహిస్తున్నారండి. మాల్దీవుల రాజధాని మాలే. అయితే ఇక్కడ మనకి ఎక్కడ జరుగుతుంది, అందులో పాల్గొనే దేశాలు ఏవేవో గుర్తుపెట్టుకోవాలి. త్రైపాక్షిక అంటే 3: భారత్, శ్రీలంక కోస్ట్ గార్డ్, మాల్దీవులు కోస్ట్ గార్డ్కి సంబంధించి 3 పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడంటే మాలేలో. ఆ పేరు ఏంటంటే దోస్తీ 17. అయితే ఈ 3 దేశాల మధ్య సముద్ర భద్రతా సహకారము, అలాగే పరస్పర అనుసంధానము దీని యొక్క లక్ష్యం అండి. దేనిది? దోస్తీ 17 యొక్క విన్యాసము, కోస్ట్ గార్డ్ విన్యాసము గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ మనకి 1978లో ఏర్పడడం జరిగిందండి. మనకి చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. మనకి ఇక్కడ సంవత్సరాలు కూడా మధ్య మధ్యలో టాపిక్లు వచ్చేటప్పుడు మనం చెప్తున్నాం కాబట్టి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎకానమీ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు వృద్ధి రేట్లు ఇస్తున్నాడంటే, యాక్చువల్గా వృద్ధి రేట్లు అనే టాపిక్ అనేది మనకి 2025లో కూడా ఎస్బీఐ అనేది ఒక రిపోర్ట్ ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఒకటి రిపోర్ట్ ఇస్తుంది, ఐఎంఎఫ్ ఒక రిపోర్ట్ ఇస్తుందండి. వృద్ధి రేట్ అంచనా అనేసి 25కి, 26కి, 26కి, 27కి అని ఆర్థిక సంవత్సరానికి అని ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం వేరేగా ఒక వీడియో పీడిఎఫ్లో చెప్పడం జరుగుతుంది. సో ఇబ్బంది అనేది, అది కూడా ఒక్కొక్క వీడియోస్ అనేది ఇందులో పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ 25కు సంబంధించి వృద్ధి రేట్లను, భారత వృద్ధి రేట్ అంచనాలను 7.3% పెంచిన ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ అండి. ఐఎంఎఫ్ అనేది మనకి అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాము. ఇది 1944లో ఏర్పడడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DC. అయితే దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే క్రిస్టలినా జార్జివా. ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి భారత వృద్ధి అంచనాలను 0.7 పెంచి 7.3కి సవరించడం జరిగింది. 7.3%కి సవరించడం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేట్ అనేది 6.4%గా ఉంటుందని అంచనా వేసింది ఈ ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్. మనకి ఇక్కడ ప్రస్తుతం 2025కి 7.3% అంచనా, అలాగే నెక్స్ట్ జరగబోయే ఆర్థిక సంవత్సరానికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.4%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఇది మనకి భారత వృద్ధి అంచనాలు 2025కు గాను. ఇలాగే మనకి వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి ఒక టాపిక్ వైజ్గా నేను పీడిఎఫ్లో పెట్టడం జరుగుతుంది, క్లాస్ చెప్పడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ 2030 నాటికి, ఈ సంవత్సరం ఇంపార్టెంట్. 2030 నాటికి భారత్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా మారనుందని ఎస్బీఐ రిపోర్ట్ పేర్కొంది. అంటే ఇక్కడ ఎగువ మధ్య ఆదాయ దేశంగా అని అర్థము. అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే యాక్చువల్గా మనం ఎస్బీఐ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1955. దీనికి చలమశెట్టి శ్రీనివాసులు అనేవారు ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తున్నారు ఎస్బీఐకి. అయితే ఇక్కడ ఎస్బీఐ ఏం చెప్తుందంటే 2028 నాటికి, అంటే వచ్చే 2 ఏళ్ల నాటికి జర్మనీని వెనక్కి నెట్టి అమెరికా, చైనా తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండనుందని తెలపడం జరిగింది. ఎవరు? ఎస్బీఐ రిపోర్ట్. 2030 నాటికేమో అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా మారనుంది. అలాగే వచ్చే 2 ఏళ్ళలో అంటే 28 నాటికి జర్మనీని నెట్టి అమెరికా, చైనా తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండనుందని ఎస్బీఐ అనేది పేర్కోవడం జరిగింది. ఇది మనకి దీని కింద వస్తుంది. నెక్స్ట్ టాపిక్ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్, బాధ్యతాయుత దేశాల సూచి. ఇది యాక్చువల్గా మనం ఆల్రెడీ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ అనే దాని గురించి మనం ఆల్రెడీ ఒక వారం రోజుల క్రితం డిస్కస్ చేసుకున్నాము. దీనిని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ఇంటలెక్చువల్ మేధో సంపత్తి అంటాం. వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ వారు దీనిని రూపొందించడం జరిగింది. ఇది ఎక్కడుందంటే మనకి న్యూఢిల్లీ. అయితే ఈ సూచిని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారని ఆల్రెడీ మనం ఒక వారం రోజుల క్రితం చెప్పడం జరిగింది. అయితే ఈ సూచిని భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారండి. అయితే ఇందులో భారత్ యొక్క స్థానము 16వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాలు సింగపూర్, స్విట్జర్లాండ్, డెన్మార్క్. ఈ 3 మనకి ఇంపార్టెంట్. అలాగే భారత్ యొక్క స్థానం ఎంత అనేది మనకి ఇంపార్టెంట్.
భారత్ 16వ స్థానంలో ఉంది. అలాగే ఫస్ట్ ప్లేస్లో సింగపూర్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ ఫస్ట్, సెకండ్, థర్డ్. అలాగే అమెరికా 66వ పొజిషన్లో ఉంటే చైనా 68వ పొజిషన్లో ఉంది. అలాగే పాకిస్తాన్ 99వ పొజిషన్లో ఉండడం జరిగింది. అయితే దీనిని ఎవరు ప్రారంభించారంటే రామ్నాథ్ కోవింద్ గారు ఆవిష్కరించడం జరిగింది, మాజీ రాష్ట్రపతి. అయితే ఇక్కడ మొదటి 3 స్థానాలతో పాటు భారత స్థానం గుర్తుపెట్టుకోండి, 16వ స్థానము. నెక్స్ట్ అలాగే ఈ సూచి దేని గురించి తెలుపుతుందంటే పాలనా బాధ్యత, సామాజిక జవాబుదారీతనం, అలాగే సంస్థాగత పనితీరు ఆధారంగా చేసుకుని ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇండెక్సెస్ అనేది రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్, బాధ్యతాయుత దేశాల సూచి. ఇందులో మొత్తం పాల్గొన్న దేశాలు 154. దీనిలో పాల్గొన్న మొత్తం దేశాలు 154. అయితే ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే స్పోర్ట్స్ కాదు, నెక్స్ట్ వన్ 86వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్. 86వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అంటే సభ అధ్యక్షుల సదస్సు. ఇది యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ విధానసభ లక్నోలో జనవరి 19న ప్రారంభం అవ్వడం జరిగింది. ఇది మనకి సభ అధ్యక్షుల సదస్సు అండి. అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని విధానసభలోని లక్నోలో జనవరి 19న ప్రారంభమైంది. దీనికి ప్రారంభ సమావేశం చేసిన వ్యక్తి ఎవరంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. 86వ సభా అధ్యక్షుల సదస్సు ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ విధానసభలోని లక్నోలో జనవరి 19న ప్రారంభమైంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. పశ్చిమ బెంగాల్ ఆరోగ్య వ్యవస్థ సంస్కరణ కార్యక్రమానికి వరల్డ్ బ్యాంక్ అనేది $286 మిలియన్ల $286 మిలియన్ ఆమోదం తెలిపింది. పశ్చిమ బెంగాల్ గుర్తుపెట్టుకోండి, పశ్చిమ బెంగాల్ ఆరోగ్య వ్యవస్థ సంస్కరణ కార్యక్రమానికి ఎంతంటే 286 మిలియన్స్. వరల్డ్ బ్యాంక్ మనకు తెలుసు 1944 వాషింగ్టన్ DC అనేసి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రాజకీయ సాధికారతతో భారత రిజర్వేషన్ విధానం ప్రశంసనీయమని కెన్యా కేంద్రంగా ఉన్న ఆక్స్ఫామ్ నివేదిక తెలపడం జరిగింది. ఆక్స్ఫామ్ నివేదిక చూసుకోండి. రాజకీయ సాధికారతతో భారత రిజర్వేషన్ విధానం ప్రశంసనీయంగా ఉందని కెన్యా కేంద్రంగా పనిచేస్తున్న ఆక్స్ఫామ్ నివేదిక తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో ఉమేనియా ఎంపైర్ ఇనిషియేటివ్కు 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఉమేనియా ఎంపైర్ యాక్చువల్గా ఇది జనవరి 14, 2019 ప్రారంభం ఇవ్వడం జరిగింది. జనవరి 14, 2026తో ఇది 7 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. దీని యొక్క లక్ష్యము మహిళల ఆధ్వర్యంలోని స్వయం సహాయక బృందాలను ప్రభుత్వ కొనుగోలులో భాగస్వామిని చేయడమే దీని యొక్క ఉద్దేశము. అంటే MSME ప్రోడక్ట్లో వీరిని భాగస్వామ్యం చేయడము. సూక్ష్మ చిన్న తరహా కుటీర పరిశ్రమలకి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిలో ఈ స్వయం సహాయక బృందాల మహిళలను భాగస్వామ్యం చేసి ఇనిషియేటివ్కు పూర్తి చేసుకుందని అర్థం. 7 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫెస్టివల్కి సంబంధించి 271 ఏళ్ల తర్వాత తిరునవాయిలో కేరళ కుంభమేళా. ఇది మహోత్సవం అంటారు. ఇది యాక్చువల్గా 1755లో జరిగింది. మళ్ళీ కేరళలోని తిరునవాయిలో నీలా నది ఒడ్డున 271 ఏళ్ల తర్వాత మళ్ళీ నిర్వహిస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి, కేరళ కుంభమేళా అంటారు. తిరునవాయిలో నీలా నది ఒడ్డున జరుగుతుంది. నెక్స్ట్ రీసెంట్గా UAE భారత్ ఒప్పందం జరిగిందండి. UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ భారత్ సుడిగాలు పర్యటన చేశారు. ఒక 2-3 గంటల్లోనే షేక్ మహమ్మద్ బిన్ భారత్ పర్యటన చేశారు. అయితే ఇతను పర్యటన చేసేటప్పుడు తర్వాత మనకి భారత్ ఒప్పందాలు ఏం కుదుర్చుకుందంటే 2032 నాటికి 2 దేశాల మధ్య $200 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే ఇంధనము, అనురంగము అలాంటివంటి పలు ఒప్పందాలు జరిగాయి. గుర్తుపెట్టుకోండి, 2032 నాటికి 2 దేశాల మధ్య $200 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించడం జరిగింది. ఆయన పేరు షేక్ మహమ్మద్ బిన్. నెక్స్ట్ బీహార్లో విరాట్ రామాయణ ఆలయ సముదాయంలో ప్రపంచంలోని అతిపెద్ద శివలింగ ప్రతిష్ట 33 అడుగుల ఎత్తులో ఉండడం జరిగింది. బీహార్లోని విరాట్ రామాయణ ఆలయం గుర్తుపెట్టుకోండి, శివలింగ ప్రతిష్ట 33 అడుగుల ఎత్తు. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి లేహ్ వేదికగా అంటే లడఖ్లో ఉంది. ఇది ఆల్రెడీ మనం చెప్పాను చాలాసార్లు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 6వ ఎడిషన్ జనవరి 20 నుంచి 26 వరకు జరగనుంది. జనవరి 20న ప్రారంభించడం జరిగింది. దీని యొక్క మస్కట్ షీన్ ఈషీ. యాక్చువల్గా ఖేలో ఇండియా కార్యక్రమం మనకి 2018లో ఏర్పడడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్. అయితే 6th ఎడిషన్ ఎక్కడ జరుగుతుందంటే లేహ్ వేదికగా జరుగుతుంది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మనం 27వ తేదీన 26న అయిపోయిన వెంటనే 27వ తేదీన
ఎవరు ఫస్ట్ సెకండ్ ప్లేస్లో నిలిచారనే టాపిక్స్ మనం చదువుకుంటాం. నెక్స్ట్ అలాగే అధ్యక్షులకు సంబంధించి, ప్రధానికి సంబంధించి ఉమెన్ కొత్త ప్రధానిగా షయా ముహ్సిన్ మహమ్మద్ అలీ జిందానీ నియామకం. మహమ్మద్ అలీ జిందానీ యుమెన్ కొత్త ప్రధానిగా నియామకం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దేశాల అధ్యక్షులు, ప్రధానులకు సంబంధించి మనకి టాపిక్స్ తప్పనిసరిగా జతపరచడం అనేది అడుగుతాడు. ఆ టాపిక్లో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అవార్డ్స్కి సంబంధించి ఇళయరాజాకు పద్మపాణి పురస్కారం. ఈ పురస్కారం అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు మహారాష్ట్రలో ఉంది, వాళ్ళు దీనిని ప్రకటించడం జరిగింది. ఇళయరాజాకు పద్మపాణి పురస్కారం పేరు పద్మపాణి పురస్కారం ఇళయరాజా. నెక్స్ట్ అలాగే సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్కు గుడ్ బై చెప్పడం జరిగిందండి. యాక్చువల్గా 2012 ఒలింపిక్ పథకం నెగ్గిన తొలి ఇండియన్ షట్లరు, లండన్లోని బ్రాంజ్ పథకం గెలవడం జరిగింది. అలాగే వరల్డ్ నెంబర్ 1 2015లో అందుకున్న దేశ తొలి మహిళ ఈవిడ సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్కి సంబంధించిన వ్యక్తి. అలాగే 2010, 2018 కామన్వెల్త్ గేమ్లో స్వర్ణాలు గెలుచుకోవడం జరిగింది సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్. సో ఇది ఈ రోజుకి సంబంధించిన టాపిక్స్. నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. థ్యాంక్ యూ.